రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందంటారు? ఇప్పుడు 9 నెలలు అలాగే వెళ్ళింది, అలాగే ఇంకో మిగిలిన 4 ఏళ్ళు కూడా అలాగే వెళ్ళిపోద్ది. అంతకించి ఇంకేం లేదు, కొత్తగా ఏం వెళ్ళదు. అంటే ఇప్పుడు కేసులు పోసాని కేసులు, అంతకుముందు వేరే వాళ్ళ కేసులు, ఇప్పుడు మళ్ళీ రంగయ్య కేసు, వివేకానంద కేసులు బయటకు వస్తున్నాయి కదా. కాదండి, ఎలా ఈ కేసులు బయటికి రాడబెట్టి నాకు అర్థం కదా. రంగయ్య చచ్చాడు, ఆ చచ్చినోడికి పోస్ట్ మార్టం చేసి ఎలా చచ్చాడో మళ్ళీ ఇంకో రిపోర్ట్ వస్తుంది, కానీ కొత్త రిపోర్ట్ రాదు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఆల్రెడీ సిబిఐ పర్వ్యూలో ఉంది. ఎవరైతే సాక్షుల కింద ఉన్నవాళ్ళు చచ్చారు. సిబిఐ వాళ్ళు పిండకుండా ఉండరు కదా, వాళ్ళు కూర్చోపెట్టేటి రోజు పులిహార పెట్టరు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయవలసిన ఎక్స్ట్రాక్ట్ చేశారు. నేను చెప్పిన కంక్లూజన్ రిమార్క్స్లోనే ఉన్నారు. ఎవడేవాడు 5వ వాడు ఆడ దొరికితేనే మిగిలిన కథ అంతా, మిగిలిన వాళ్ళంతా ఇంక టైం వేస్ట్ వెళ్తాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు మనం బయట కూర్చొని కథలాలింది కాదు కదా. గంగయ్య గడి వెళ్ళి లోపల తలుపు తీశాడు, ఈడు దస్తగిరి గారు లోపలికి వెళ్ళాడు, గుండెల మీద కూర్చొని గుద్దాడట, కత్తెట్టే పొడిచాడు. ఆ సినిమా కథ అంతా పాత కథ అయిపోయింది, గతం కథ. అరే మీరు కాదు ఎవడరాడు ఇంకోటి అంటే వాళ్ళ సంగతి ఈడు చెప్పట్లే, అసలు విషయం తెలిసినా వాళ్ళ ముందుకు వెళ్ళట్లే. సరే, ఇప్పుడు 5 మనిషి అన్నారు కదా, మరి ఎలా తెరపైకి వస్తాడు, ఎలా తెరపైకి వచ్చే అవకాశం ఉంది, ఎవరు తెరలోకి తీసుకొస్తారు? సిబిఐ తీసుకొస్తుంది, నేను మీరు కాదు. ఇవి సిట్ ఆఫీసర్స్ ఆల్సో క్వైట్ అవేర్ ఆఫ్ ఇట్ సార్. ఫస్ట్ ఏబి వెంకటేశ్వర గారికి తెలుసు, అలాగే మాంతి గారికి కూడా బాగా తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ హ్యాపెండ్ అన్నది. బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరు వీడు కాదు ఆ నలుగురు కాదన్నది 5వ వాడితో ప్రమేయం ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపటి నుంచి ల్యాచ్ తీసి లోపలికి వెళ్ళాడు అని చెప్పిన కథకి అందరూ నమ్మేశారు. కానీ చూస్తే అక్కడ డోర్ ఎరగొట్టి లోపలికి వచ్చింది, బ్రోటల్ మర్డర్ చేసింది సుధాసింగ్ మేడం రిపోర్ట్లో ఉన్నాయి. అవి పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చిన నేను కొత్త కథ రాలుతానంటే ఏమవుతుంది? ఓకేనండి, ఇక ఫైనల్గా మరి ఇప్పుడు ఇటువంటి జరుగుతున్న ఘటనలు ఏవైతున్నాయో మరి ఇట్లాగే కొనసాగుతూ పోతుంటే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు అవి చేయకుండా పక్కన పెట్టి మరి వీటి మీద దృష్టి. అలా కాదండి, వెంజెంటా పాలిటిక్స్ అన్న దగ్గర ఇప్పుడు ఒక డాక్టర్ గారు లోపలికి వెళ్ళి బ్యారక్లో వెంజెంట్ అన్నారా, వెండెట్ అన్నారా, ఏదైనా అవునండి, దాన్ని ఏమంటారంటే రాజకీయ కక్ష, లేదంటే నేను వాడిని ఏదైనా అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యారక్లోకి వెళ్ళి డాక్టర్కి టెస్టులు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, డాక్టర్ వీడియో ఫుటేజ్లో వాడు ఏం చేశాడో ఆ డాక్టర్ అందరికీ తెలుసు. వీడి మీద కేసు పెట్టారు. ఏది, ఈ దస్తగిరి గడికి 20 కోట్లు ఇచ్చి బ్లాక్మెయిల్ చేశాడు, చంపేస్తాడు, పొడి చేస్తాడు పెట్ట కథకి గౌరవ న్యాయస్థానం, నేను మీరు కాదు, కన్విన్స్ అయ్యి దీంట్లో ఇది ప్రమేయం లేదని తేల్చుతున్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ వీడియో ఫుటేజ్ ఒక స్టిపులేటెడ్ టైం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రెష్ కేసు ఎట్టి ఈ దస్తగిరి గడు ఆ నోరిపితే అబద్ధాలే. ఆడెళ్ళి నాకు లంచాలు ఇచ్చారు, నన్ను చంపేమన్నారు, ఎప్పటివరకు కింద అయిపోమన్నారు కాదు, నాకు సరెండర్ అయిపోమన్నారు, ఏవో కథలు చెప్తే మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద కథ నడుస్తుంది అనుకోండి, అది ఎప్పటికి తేలుతుంది? నానుతూ ఉంటుంది. నాంచే కార్యక్రమంగా వాళ్ళు తెరలేపుకున్నారు. మీరు అన్నట్టు దానికి ఎక్కడో దగ్గర ఒక ఖండన, ఫుల్ స్టాప్ అన్నది ఉంటే మీరు అవుతుంది. ఇప్పుడు అది ఏమైనా ప్రూవ్ చేసుకుంటాడు డాక్టర్, చెప్పండి, ఆ చిన్నపిల్లడే అతను. అదేనండి, చట్టాలు తమ పని అవి చేసుకుంటే మా పని మేము చేస్తాం, మేము డ్రాగ్ చేస్తాం అన్నట్లుగా ఇది కనిపిస్తూ ఉంటే అది రోజు చర్చిస్తున్నారు అనుకోండి, మీరు ఏమవుతుంది దాని అవుట్కమ్? అసలు ముందు బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే న్యాయస్థానం వెళ్ళి ప్రశ్నించేస్తున్నారు వీళ్ళు కూర్చుని, సర్వోత్తర న్యాయస్థానాన్ని. అది వీళ్ళకి ఏంటంటే సార్, ఒకప్పుడు అలా వెంకయ్యనాయుడు గారిని మీ గ్యాప్ కొందో లేదా ప్రెసిడెంట్ చేసేద్దామని గాబరాలో వీళ్ళ మీద కూడా కర్నూలులో కేసులు పెట్టారు. కానీ 3వ కంటికి తెలియకుండా వీళ్ళు వెళ్ళారో తెలియదు, వచ్చారో తెలియదు, బెయిల్ అయితే వచ్చాయి. అది చర్చనీయాంశం కానివ్వలేదు. అలా ఇప్పుడు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో మాట్లాడుతున్నారు, లేదంటే రంగయ్య చనిపోయిన విషయం మాట్లాడుతున్నారు. నిజమే, ఇదే నందమూరి గారు రామారావు గారి పాప ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది పాపం. ఆ అమ్మాయి విషయం ఎవడైనా చర్చించాడు నెక్స్ట్ డే? అది పొలిటికల్ యాంగిల్లో ఎవడైనా లీడ్ చేశాడా? అంత దాకా ఎందుకు సార్? తారకరత్న గారు ఇదే పాదయాత్రలో లటక్కని కొలాప్స్ అయిపోయి చచ్చిపోయాడు ఆయన, హార్ట్ స్ట్రోక్ తోటి కదా, కార్డియాక్ అరెస్ట్ కదా. వీళ్ళైతే చెప్పిన ప్రకారం కార్డియాక్ అరెస్ట్ అసలు మామూలు విషయం కాదు, చిన్నపిల్లడే కానీ వచ్చింది, అన్నీ చెప్పినా మనం వినాలి. కానీ ముసలోడు మాస్కెట్ కూర్చున్నాడు చచ్చాడంటే కూడా అరే ఇది పొలిటికల్ యాంగిల్లో దీనికి ఎవడో వెనక నుంచి చంపేస్తాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? వాళ్ళు చూపిస్తున్నారు సార్, మీరు చూసే ఆనందం ఉంటే చూడండి, చూడనోడు అందరూ మళ్ళాగా మాట్లాడుతున్నారు. అది రాజకీయ కోణం ఉన్నది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే వీళ్ళకి లోపల ఉన్న బడబ్యాగ్ని ఆ కడుపు మంట తీర్చుకోవాలి. అదే అంటే ఇప్పుడు కక్ష ప్రతీకార కక్ష, లేకపోతే కారం ప్రతీకారం రక ఇట్లా పోతూ ఉంటే ప్రజల యొక్క పరిపాలన భారంగా మారుతుంది కదా. వాళ్ళకి భారం ఏముంది? జాక్పాట్ వచ్చింది 124 స్థానాలు ఏమనంటే, ఏదైనా 124 స్థానాలు వచ్చాయి. అది ముందే అడ్డింగ్ పెట్టారు. ఇక్కడ ఏమని రాశారంటే మంచి ప్రభుత్వం మాది అని రాశారు. మీలటోళ్ళు నాటోళ్ళు మేక్ పెట్టుకుని ఇదేంటి చదువు అంటున్నారు. మంచి ప్రభుత్వం కానీ ఆ బిట్ ఒకటే కట్ చేస్తారు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా దానికి ఏమైంది అన్నది అవుట్కమ్ ఎక్కడ లేదు. ఏమంటే మంచి ప్రభుత్వం అంతే.
ఓకే సార్, వీ గాట్ వెరీ టాక్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ అనలిస్ట్, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మరి ప్రభుత్వాలు అనేవి కంపల్సరీగా ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. సో పాత కేసులు లేకపోతే పాత కథలు, పాత కక్షలు అంటూ మరి కక్షలు కార్పణాల మీద దృష్టి పెడితే ప్రభుత్వ పాలన లేదా ప్రజాపాలన అనేది కాస్త భారమయ్యే అవకాశం కూడా ఉంటుందంటూ. సో జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలకి ఫలితం అనేది రానున్న కాలంలో మనమే వేచి చూస్తాం. సో వాట్ విల్ బీ హ్యాపెండ్ అన్నది మనం చూసే అవకాశం ఉందంటే కూడా తన యొక్క అభిప్రాయంగా చెప్పారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.